పేద పిల్లలకు అండగా ఉండాలనే ఎన్టీఆర్ ట్రస్ట్ స్థాపించామని సీఎం చంద్రబాబు అన్నారు. హైదరాబాద్లో జరిగిన ఎన్టీఆర్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ వార్షికోత్సవంలో పాల్గొన్న సీఎం చంద్రబాబు గండిపేటకు వస్తే తనకు చాలా ఆనందంగా ఉంటుందన్నారు. ఒకప్పుడు పార్టీ ప్రధాన కార్యాలయం ఉన్న స్థలంలో ఇప్పుడు పిల్లలకు చదువు నేర్పుతున్నారని చెప్పారు. రకరకాల కారణాల వల్ల అనాథులుగా మారిన పిల్లలకు పెద్ద దిక్కుగా ఉండాలనే ఎన్టీఆర్ విద్యా సంస్థలకు శ్రీకారం చుట్టామన్నారు. ఎన్టీఆర్ విద్యా సంస్థను సమర్థవంతంగా నిర్వహిస్తున్న ఘనత భువనేశ్వరికే దక్కుతుందన్నారు. భావితరాల కోసం నాయకత్వాన్ని ఈ ప్రాంతంలో తయారు చేశాం. ఇక్కడ చాలా ట్రైనింగ్ ప్రోగ్రాంలు పెట్టాం. ఇప్పుడు మీరు చదువుకునే ఈ క్లాస్ రూమ్లన్నీ ఆ రోజు రాజకీయ నాయకులకు శిక్షణ తరగతులు ఇవన్నీ. అలాంటి ప్రదేశంలో మీరు చూస్తే మొట్టమొదటిసారిగా 1997 ఫిబ్రవరి 15 ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్టు ఏర్పాటు చేశాం. మొట్టమొదటిసారిగా 2005 జూన్ 23 ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ ద్వారా ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ ప్రారంభించాం. ఒక్కోసారి అవసరం ముందు ట్రస్ట్ పెట్టాం. ఆ ట్రస్ట్ తర్వాత 2005లో చాలామంది పిల్లలు కొన్ని కారణాల వల్ల ఫ్యాక్షన్స్లో కొంతమంది పిల్లలు చనిపోయేవాళ్ళు, కొంతమంది రోడ్ యాక్సిడెంట్లో చనిపోయేవాళ్ళు, కొంతమంది తీవ్రవాదుల వల్ల చనిపోయేవాళ్ళు. అలాంటి సమయంలో ఆ పిల్లలంతా అనాథులైపోతే తల్లి తండ్రి లేని పిల్లలుగా తయారైతే. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి.